జిల్లాలో పట్టు రైతుల ఆవేదన ఆలకించండి అంటూ చిత్తూరు జిల్లా పట్టు రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టు రైతులకు రాయితీ ఇప్పించాలంటూ, అలాగే గత ఏడాది పోల్చుకుంటే 25,000 ఎకరాల్లో పంట పండించామని, ఈ సంవత్సరం 6 ఎకరాలు పండించడం జరిగిందని తెలిపారు. అలాగే ఉంటే పట్టు రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించి తమకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టు రైతులు పాల్గొన్నారు. పట్టు రైతులు సార్ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన్నాం సార్. మా సమస్య పరంగా సార్ ఏం చేస్తారు అంటే మార్కెట్ అధికారులు మళ్ళీ వచ్చిందని వ్యాపారస్తులతో చేతులు కలిపేసి గూళ్ళు వీళ్ళే కొని వాళ్ళు పంపించేస్తూ ఉంటారు సార్. దానివల్ల 100-150 రూపాయలు తగ్గించిస్తే వాళ్ళు కిలోకి 10 రూపాయలు 15 రూపాయలు కలెక్షన్ చేసుకొని వ్యాపారస్తుల దగ్గర రైతులందరినీ గొంతులు కోస్తూ ఉంటారు సార్. దాన్ని మీరు దృష్టికి తీసుకొని చిన్న విషయాన్ని ప్రభుత్వం కూడా ఎందుకో మేము 5-6 సార్లు కలెక్టర్ ఆఫీస్కి కూడా తిరుగుతూ ఉంటాము. వాళ్ళకి పైనుండే అధికారులు ఏదో కల్పించి తప్పుడు ఇది చేసి వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు సార్. దీంట్లో ఏం అంతర్రాగం ఉందో మనకి తెలియదు. అదేవిధంగా సార్ ముందు మనకి 50 రూపాయల నుంచి వచ్చేది రైతులు హ్యాపీగా ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు ఏమైందంటే జగన్ గారికి అయితే పట్టు గురించి తెలీదో మన చంద్రబాబు నాయుడు గారికి అన్ని పట్టు గురించి తెలుసు. కుప్పంలో కూడా 30% సెరికల్చర్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు సార్. ఎందుకో మాకు రావాల్సిన రాయితీలు రావడం లేదు సార్. పట్టు రైతులు 25,000 ఎకరాలు ఉంది సార్ మన చిత్తూరు జిల్లాలో. ఇప్పుడు 5-6 వేల ఎకరాల కంటే ఎక్కువ లేదు. ఎందుకంటే గిట్టుబాటు కావడం లేదు సార్. గిట్టుబాటు కావడం లేదు. అధికారుల లోపం వల్ల కూడా అధికారులు సరైన అవగాహన ఇవ్వకుండా ఇవ్వాల్సిన రాయితీల్లో విషయంలో కూడా జాప్యం చేసుకుంటూ రైతులు తోటలు దున్నుకుంటూ వచ్చేయండారు సార్. పట్టు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చాయండి సార్. సెరికల్చర్ కూడా దీని మన ప్రభుత్వము అధికారులు అంతా ఇది చేసుకుంటే ముందు సార్ పొలంనేరుకు 15 నుంచి 20 టన్నులు వచ్చాయి సార్. పండిపోతే మార్కెట్ పట్టకుండా చెట్ల కింద కూడా పోసుకునేవాళ్ళు. ఈరోజు మార్కెట్లోకి 10 జల్లులు కూడా రావడం లేదు సార్. అంటే ఇంచుమించుగా 75% తగ్గిపోయింది సార్. ఎంతో కొంతమంది రైతులు వదులుకోలేక చేసుకుంటా ఉన్నాం సార్. 10,000 షెడ్లు ఉన్నాయి సార్. దాంట్లో వీళ్ళు చేస్తూ ఉండే ఇబ్బందుల వల్ల ఒక 500 షెడ్లలో కూడా పట్టుపురుగుల మేపలు నిరుపయోగంగా మారిపోతూ ఉన్నాయి సార్. దాన్ని ప్రభుత్వము అధికారులు అందరూ దాన్ని ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాం సార్.